నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్‌కొచ్చిందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా బావుంటుంది. అండ్ ప్రెజెంట్ మనం చూస్తుందయితే G+2లో కన్‌స్ట్రక్షన్ అయిన ఇండిపెండెంట్ హౌస్ అండి. గ్రౌండ్ అండ్ ఫస్ట్ అండ్ పెంట్ హౌస్ ఉండడం అయితే జరుగుతుంది ఇందులో మనకి. ప్రెజెంట్ మనం చూసేదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అండ్ ఇదొచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకి వనస్థలిపురం అండి. వనస్థలిపురం దగ్గర మనకి ఆహ్, మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో అయితే ఈ హౌస్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. ఇదొచ్చేసి మనకి టోటల్‌గా 130 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే కన్‌స్ట్రక్షన్ జరిగింది. G+2 అనమాట. ప్రెజెంట్ మనం చూస్తుందయితే గ్రౌండ్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి ఇది 1 బీహెచ్‌కే అయితే ఉండడం జరుగుతుంది. చూడండి ఎంత నీట్‌గా ఉందో కన్‌స్ట్రక్షన్ కూడా అంత మంచి బ్రాండ్ మెటీరియల్ అయితే యూజ్ చేసి అయితే కన్‌స్ట్రక్షన్ చేశారండి. మనకి రెడ్ బ్రిక్ కన్‌స్ట్రక్షన్ అనమాట ఇదంతా టోటల్‌గా. బయటొచ్చేసి మనకి టోటల్‌గా మార్బుల్ అయితే యూజ్ చేశారు. సారీ లోపల మొత్తం మార్బుల్ యూజ్ చేశారు. బయటంతా గ్రానైట్ యూజ్ చేశారనమాట. టోటల్లీ మనకైతే ఫాల్ సీలింగ్ అంతా ఉంది. చాలా స్పేషియస్‌గా కూడా ఉన్నాయి రూమ్స్ అండ్ లోపల మనకి ఇప్పుడు చూడండి పూజ గది కూడా మనకి చాలా స్పేషియస్‌గా అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. వన్స్ మీరు డైరెక్ట్‌గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలా ఎంత స్పేషియస్‌గా ఉన్నాయి ఏంటి అని. అండ్ ఇదొచ్చేసి మనకి విజయవాడ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉండడం జరుగుతుందండి. అక్కడ మనకి శివసింధు సర్కిల్ నుంచి అయితే మనకి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. వాకబులే అక్కడి నుంచి. అండ్ మనకి గ్రౌండ్‌లో అయితే 1 బీహెచ్‌కే, ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కే, పైన పెంట్ హౌస్‌లో 1 బీహెచ్‌కే అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఇదొచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. కార్నర్ ప్లాట్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ కార్నర్ ప్లాట్. అండ్ దీంట్లో మనకన్నీ 30, 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ వెంచర్ లొకాలిటీలో. అండ్ ప్రెజెంట్ మనం చూస్తుందయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మనకి ఎవ్రీథింగ్ ఫాల్ సీలింగ్ అండ్ బయట, లోపల మొత్తం ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. మనం జస్ట్ గుమ్మడికాయ కొట్టుకొని గృహప్రవేశం చేసుకుంటే చాలండి. అంతా నీట్‌గా అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అంటే ఇంకేం వర్క్ చేయించుకోవడానికైతే ఏం లేదనమాట. ప్రెజెంట్ మనం చూసిందైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే హౌస్ అనమాట. చూడండి ఎంత బావుందో. చాలా బావుంది. అంటే టోటల్‌గా మనకి వర్క్ అంతా అయిపోయిందనమాట. జస్ట్ మనం గృహప్రవేశం చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా కన్‌స్ట్రక్షన్ అయింది హౌస్ అయితే. అండ్ మనకి నియర్ బై ఆహ్, మనకి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ టు వనస్థలిపురం బస్ స్టాప్ అండి. అండ్ మనకి 10 మినిట్స్ డ్రైవ్ టు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ అనమాట. అది కూడా ఒక 10 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది. అండ్ నియర్ బై మనకి లైక్ మాల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. డీమార్ట్ మాల్స్ అవన్నీ కూడా హార్డ్లీ 5-10 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటే మనకి నియర్ బై ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ చూసేదైతే మనకి ఇది కామన్ టాయిలెట్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అంతా ఎవ్రీథింగ్ అయిపోయింది. టోటల్‌గా మనకి మార్బుల్ అయితే యూజ్ చేశారండి లోపల. యాక్చువల్‌గా టైల్స్ యూజ్ చేస్తుంటారు. బట్ దీంట్లో మార్బుల్ యూజ్ చేశారనమాట. చాలా బావుంది. చాలా నీట్‌గా ఉంది కన్‌స్ట్రక్షన్ గూడా. ఇదైతే మనకి మాస్టర్ బెడ్‌రూమ్ వస్తుంది. దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉంటుందనమాట ఇక్కడ. ఇది అటాచ్డ్ టాయిలెట్. అండ్ మనకి హాల్ గూడా చాలా స్పేషియస్‌గా ఉందండి. చూస్తున్నాను గదా! అదొచ్చేసి మనకి హాలు చాలా స్పేషియస్‌గా ఉంది. కిచెన్ గూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. చాలా పెద్దగా ఉంది. అండ్ ప్రెజెంట్ ఇది మనం చూసేదైతే పెంట్ హౌస్ అండి. అండ్ మనకి పైన బట్టలు ఆరేసుకోవడానికి ఇవన్నీ బావుంది. స్పేషియస్‌గా ఉంది పైన. అండ్ ఇది గూడా వచ్చేసి మనకి 1 బీహెచ్‌కే అనమాట. ఇక్కడ గూడా 1 బీహెచ్‌కే ఫ్లాట్ వస్తుంది. జనరల్‌గా ఏంటంటే హౌస్ తీసుకొని రెంట్ ఇచ్చుకోవడానికి రెంటల్ పర్పస్ కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట. పైన అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి రెంట్‌కి ఇచ్చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండడానికి కూడా బాగుంటుంది. ఇది మనకి హాల్ లాగా అనమాట. అండ్ మనకి లెఫ్ట్‌లో వచ్చేసి కిచెన్ వస్తుంది. ప్రతి మనకి రూమ్‌లో అయితే కిచెన్ పక్కన పూజ గది అయితే రావడం అయితే జరిగిందండి. వన్స్ మీరు డైరెక్ట్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ మీరు డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. అండ్ అక్కడ ఉన్న నంబర్‌కి కాల్ చేసి విజిట్ కూడా ప్లాన్ చేసుకోండి. చాలా బావుంటుంది. వన్స్ మీరు విజిట్ అయితేనే మీకు అర్థమవుతుంది. ఎలా ఉంది ఫ్లాట్ ఏంటి అని హౌస్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థాంక్ యూ.